థ్యాంక్ యూ సో ఎనీవేస్ ఈ వెబ్ సిరీస్ సినిమాకి ఏ మాత్రం తక్కువగా కాకుండా తీశారు కూడా కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో సీనుకి మహాకి పెళ్లి, సో అదంతా కూడా మనకి చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ని అందించింది. సీను అనే పేరు ఎంత కామన్ గా ఉందో కానీ అతని కష్టాల్లో కొంచెం రిలేటబిలిటీ ఉన్నా చాలా విచిత్రంగా ఎంటర్టైనింగ్ గా కూడా అనిపించాయి. సో సీను పెళ్లి అంటే మనం జనరల్ గా కూడా ఒక మాట అనుకుంటూ ఉంటాం, వాడి పెళ్లి మన చావుకు వచ్చింది కదరా అని. అలాగా ఆ సీను పెళ్లి ఇక్కడ ముగ్గురికి మాత్రం చాలా తంటాలు తెచ్చిపెట్టిందండి. ఒకటి హర్షవర్ధన్ గారు, నారాయణ గారు, అండ్ మిగతాది ఇద్దరు ఫ్రెండ్స్. సో మొత్తానికి ఒక సరికొత్త గెటప్ లో హర్షవర్ధన్ గారిని చూసాం ఈ సినిమాలో అని చెప్పాలి. ఎందుకంటే ఆయన త్రూ అవుట్ గా వెబ్ సిరీస్ లో ఏదో ఒక దెబ్బతోనే గాయంతోనే ఉంటూ ఉంటారు కాబట్టి. అలాగే ఇక ఫ్రెండ్స్ కూడా పాపం కళ్ళు గొంతు అన్ని మార్చేసి ఏదేదో కష్టాలు పడాల్సి వచ్చింది. సో ఈ మొత్తానికి ఇలాగా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ని రాసుకోవడం అండ్ డైలాగ్స్ ని కళ్యాణ్ రాఘవ్ గారు అంత అద్భుతంగా రాయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ కి ఆడియన్స్ రెస్పాండ్ అవుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం స్క్రీన్ అయినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం అదంతా కూడా. మా యూనిట్ సభ్యులందరి తరపున సూపర్ స్టార్ కృష్ణ గారికి నివాళులు అర్పిస్తూ అందరికీ నమస్తే అండి. మొన్న ట్రైలర్ లాంచ్లో అనుకున్నట్టు బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ అన్నాం. మీ అందరి రివ్యూస్ ఈరోజు బ్లాక్ బస్టర్ రివ్యూస్గా అందరికీ ప్రపంచం అంతా చేసినందుకు మీ అందరికీ మా యూనిట్ సభ్యులందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. మొన్నే తెలుగు రాష్ట్రాల ఒక జీవో పాస్ అవబోతుంది. ఆ జీవో ఏంటంటే ఇక్కడి నుంచి ఏ పెళ్ళికైనా సరే ఆహనా పెళ్ళంట సాంగ్ ఉండాలని చెప్పేసి ఒక జీవో పాస్ అవుతుంది. చాలా చాలా సంతోషం. ఒక చిన్న సెంటిమెంట్ మీరు ఫాలో అవ్వాలని కోరుకున్నాను సార్. నేను ఈ వెబ్ సిరీస్ వచ్చి రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. సో లాంఛనంగా ప్రతిసారి కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, కథ డిమాండ్ చేస్తే. ఎందుకంటే మాది కూడా రాజమండ్రి. దిస్ ఈస్ నాట్ వెబ్ సిరీస్, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెడ్డింగ్ సిరీస్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ఫ్రెండ్స్ అందరికీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చి మా టీంని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండ్ నమస్కారం. అండ్ ఏంట్రా ఇంకా హడాయి లేదు అనుకున్నాను, అప్పుడే మీరు ఎంటర్ అయ్యారు. నా పేరు ఈశ్వర్ సార్ నా పేరు. అండ్ సార్ నాకు సంజయ్ సార్ థ్యాంక్ యూ. అమ్మాయిలకి చాలా పెళ్లి సాంగ్స్ ఉన్నాయి, ఎప్పుడో ఒక సాంగ్ ఉన్న పిల్లలు అమ్మాయికి పెళ్లి సాంగ్ అనుకుని అబ్బాయికి పెళ్లి సాంగ్స్ ఏంట్రా అనుకున్నాను. సార్ మంచి ఐడియాతో వచ్చారు సార్. పొద్దున నేను మా ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూశాను సార్. నేను మా మదర్ ఇంకా స్టార్ట్ చేసింది నాకు, అరే ఇంకా నువ్వు కూడా పెళ్లి చేసుకుని స్టార్ట్ చేసుకో, ఆహనా పిల్లలు ఒక అబ్బాయికి ఒక సాంగ్ వచ్చేసింది అని. అండ్ సార్ ఇంకా వన్ థింగ్ ఏంటంటే సార్, నేను మా నాన్న పేరు నారాయణ సార్. మా నాన్న ఆటో డ్రైవర్ అనమాట. పేరులో ఉన్నట్టు మన సీనియర్ డాక్టర్ అన్నట్టు నేను మా నాన్నకి డిపార్ట్మెంట్ లో పోలీస్ అవ్వాలని కోరుకుండేది. కానీ డాన్స్ ఆడిషన్ లో ఒక టాప్ 5 లో ఫిలిం డాన్సర్ గా వచ్చేసాను అనమాట. సేమ్ పేరులో ఉన్నట్టు వెనక నేను పోలీస్ కాస్ట్యూమ్ అలా వెళ్తూ ఉంటే హ్యాపీ పట్టుకున్నాను డాన్స్, ఆ కాస్ట్యూమ్ లో డాన్స్ చేస్తున్నాను, మా నాన్నేమో డాన్స్ పట్టుకున్నాడు. సో అది సార్. అండ్ జీ5తో నాకు ముందు నుంచే తెలియకుండా ఒక చిన్న అనుభవం ఉందండి. జీ5లో చాలా డాన్స్ షోస్ కి నేను డాన్సర్ గా అసిస్టెంట్ గా కోరియోగ్రఫీ చేశాను. అండ్ అదే జీ5 కొలాబరేషన్ తో జరుగుతున్న ఒక వెబ్ సిరీస్ కి నేను నా ఫస్ట్ వెబ్ సిరీస్ అనేది నేను కోరియోగ్రఫర్ గా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సంజయ్ సార్ మిమ్మల్ని కల్పించిన నాకు శశి సార్ కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే శశి సార్ వల్ల నాకు మీరు పరిచయం, మీ వల్ల నాకు ఇంత మంచి టీం అంతా పరిచయం అయింది. అండ్ మా పెళ్లి కూతురు వెనక్కి వీళ్ళతో పనిచేయడం ఎప్పుడూ చాలా కంఫర్ట్ గా హ్యాపీగా ఉండేది. రాచరిన్ సార్ తో సెకండ్ అండ్ వెబ్ సిరీస్ అవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ శివాని మేడం చాలా థ్యాంక్స్ మేడం. నేను మీ గురించి చాలా విన్నాను, అంటే మీరు ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఏదో చెప్పేవాళ్ళు నాకు బయట. కానీ ఒక తెలుగు హీరోయిన్ అండ్ మన హీరోయిన్ మా అమ్మాయి లాగా నాకు అనిపించింది మీతో పనిచేసినప్పుడు. ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చెప్పండి సార్, అది కూడా చెప్పండి సార్. అవన్నీ వద్దు సార్, ఎందుకంటే అవన్నీ అబద్ధాలు చెప్పి అంటే బయట ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అనిపించింది. ఎందుకురా మీరు లేనిపోయినవన్నీ మీకు ఏ పనులే లేవా అనిపించింది సార్. నేను ఒకవన్నీ చెప్పాను కూడా, వేరే పని ఉంటే చూసుకో, లేదంటే నువ్వు ఏదైనా చేసుకో, ఇలాంటివన్నీ క్రియేట్ చేయొద్దు. నేను ఆల్రెడీ వర్క్ చేశాను,
నాకు చాలా కంఫర్ట్గా అసలు అంటే మీరు అనుకున్న దానికన్నా 1000 రోజులు కంఫర్ట్గానే ఉంది, కానీ మీరు చెప్పింది ఏది అసలు కొంచెం కూడా కనపడలేదు నాకు అని చెప్పింది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్ష సార్ థ్యాంక్ యూ సో మచ్. తమిళ మీడియా టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన రాజశేఖర్ గారికి అండ్ జీవిత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఇందులో యాక్ట్ చేయడం అంటే నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అంటే రాజ్ తరుణ్ గారితో అందరూ ఫేమ్ ఉన్న యాక్టర్స్తో ఇంత మంచి ప్రాజెక్టులో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి అండ్ ప్రొడ్యూసర్స్ G5 టీమ్కి అండ్ టమాటా మీడియా ప్రొడ్యూసర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, చూశారు కదండి. ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. డెఫినెట్గా అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియాకి, అలాగే ఫ్రెండ్స్కి, టీమ్కి, అలాగే మా అహనాపెల్ అంటే టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన రాజశేఖర్ గారికి, జీవిత గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అహనాపెల్ అంట నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఈ క్యారెక్టర్ గురించి డిస్కషన్ నాకు ఫస్ట్ అచ్యుత్ దగ్గర నుంచి వచ్చిందండి. నాకు జిమ్ దగ్గర ఇద్దరం ఏదో సరదాగా క్యాజువల్గా మాట్లాడుకుంటూ నాకు చెప్పాడు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందన్నా, ఎవరు చేస్తారో తెలియదు కానీ ఆ లైఫ్ సెటిల్ అని అన్నాడు అచ్యుత్. నువ్వు ఏ ముహూర్తం నీ మాట అన్నా తెలియదు కానీ రియల్లీ నాకు దాస్ క్యారెక్టర్ చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అదే పాజిటివ్గా ఫీల్ అయ్యాను. అట్లాగే పూర్ణ గారు అండి నన్ను ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి చాలా మర్యాదగా మాట్లాడి ఈ క్యారెక్టర్ చేసుకో, నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పారు. అలాగే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పర్సనల్గా మా హర్షాన్న కాల్ చేసి రవి ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చేస్తే నీకు హెల్ప్ అవుతుందని చెప్పాడు. అలాగే మావాడే అనుకుని టమాటా మీడియా వాళ్ళు రాహుల్ అన్న, సాయిదీప్ అన్న నాకు అవకాశం ఇచ్చారు. నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఇంత పెద్ద ప్రొడక్షన్ G5 వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారండి ఈ క్యారెక్టర్కి, దాస్ క్యారెక్టర్కి. మీకు చూస్తే డైలాగ్స్ మా కళ్యాణ్ అద్భుతంగా రాశారండి. ఆ కామెడీ ఏంటంటే నా బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ కామెడీ ఉంటుంది. నేను ఏంటంటే కామెడీ ఎవరన్నా బాగా రాస్తే చేయగలుగుతానండి, చాలా హ్యాపీగా చేయగలుగుతాను. సో నా బాడీకి తగ్గట్టుగా రాశారనిపించిందండి కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏంటో కరెక్ట్గా అంటే నేను ఎట్లా అంత ఈజీగా చేయగలిగానండి ఆయన రాసిన డైలాగులకి, అంత హ్యాపీ అనిపించింది నాకు డైలాగ్స్. తర్వాత ఈ స్టోరీ స్క్రీన్ టైం ఇచ్చిన దావతానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్టిస్ట్ ఫ్రీడమ్గా చేయాలంటే డైరెక్టర్ వదలకపోతే ఏమీ చేయలేము యాక్చువల్లీ, అలా ఉండిపోతారు ఆర్టిస్ట్ అనమాట. బట్ నేను ఏం చేసినా కూడా రవి బాగా చేస్తాం, బాగా చేయి అని నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన సంజీవ్ అన్న, మీరు హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా అసలు ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేశారండి. చెయ్యి పర్లేదు, చాలా బాగుంది అన్నారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఏ రోజు నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు. అలాగే మా రాజ్ తరుణ్ గురించి చెప్పాలి. బ్రోతో చేయడం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, తను ఫీల్డ్ ఎంటర్ దగ్గర నుంచి అనుకుంటున్నా, అరే బ్రోతో ఎప్పుడన్నా మన పక్కన మన ఫ్రెండ్ క్యారెక్టర్ పడాలి. నా డ్రీమ్ ఏంటంటే హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడమే. ఫ్యూచర్లో ఎవరన్నా డైరెక్టర్స్కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరంటే నేను గుర్తురాలండి. దట్స్ మై డ్రీమ్. సో బ్రోతో చేయడం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాను నేను. అనుకుంటే సడన్ గా మంచి రోల్ వచ్చింది, చాలా ఫుల్ లెంత్ రోల్ వచ్చింది. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా ఎంత ఎర్లీ స్టేజెస్ లోనే మీ పక్కన చేయడం అనేది రియలీ హ్యాపీ అంటున్నారు, అది చెప్తున్నాను అన్న విషయం. అలాగే మా శివాని గురించి చెప్పాలండి. నిజంగా వాళ్ళు చెప్పారు మా అమ్మాయినట్టు అండి. ఒక్క హీరోయిన్ అంటే ఓన్లీ లవ్ సాంగ్స్ ఇవన్నీ కాదండి, లవ్, ఎమోషను, కోపం, తర్వాత ఫైట్లు ఏది లేదనుకోండి ఆల్రౌండ్ అండి. అమ్మాయి అసలు మామూలు కాదు. నేను ఎప్పుడు ఇదే కోసం అడుగుతాను, ఏడుపు అంత ఈజీగా ఎట్లా అడగలుగుతావా అని. ఈ అమ్మాయి ఏమో చెప్పదు, అంత చాలా ఈజీగా అనమాట. అలా ఉంటే కట్టు అలా నీళ్ళు వచ్చేస్తే అట్లా ఎలా వస్తుందో తెలియదు. సరే అలా టెక్నిక్ అనుకుంటా, బట్ చెప్పాలనుకుంటా. ఓకే, సో షీఈ్ రియలీ గ్రేట్ అండి. అలాగే నా ఫ్రెండ్ త్రిశూలు మొత్తం ఈ సిరీస్ అంతా నన్ను భరించాడు, నా పక్కన నేను ఏం పని చేసినా కూడా పడ్డాడు. రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. G5లో అహనాపెల్ అంట స్ట్రీమ్ అవుతుంది, చూసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి. జై కలమతల్లి. థ్యాంక్ యూ, బాయ్. జీవిత గారు మేడం, గుడ్ మార్నింగ్. అంటే స్పెసిఫిక్గా రాజశేఖర్ అని కన్ఫ్యూజన్ వద్దు. నాకు యాక్చువల్గా కళామతల్లి పెట్టిన పేరు ఇంకోటి ఉంది, శుభోదయం సుబ్బారావు. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా శుభోదయం సుబ్బారావు అని చెప్తే కన్ఫ్యూజన్ ఉండదు. సో G5 అయితే నా థర్డ్ ప్రాజెక్ట్ అండి. అండ్ టమాటా వాళ్ళు యాక్చువల్గా నాకు టమాటా మీడియా హోమ్ బ్యాండ్ అనమాట. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసింది పెళ్లిగోళ అండి. పెళ్లిగోళ మాకు ఎంత సక్సెస్ అయిందో అంటే లైక్ వ్యూ యాప్లో చూసిన వాళ్ళందరికీ బాగా తెలుసు.
లైక్ సిమిలర్ ప్యాటర్న్ అదే పెళ్లి కాన్సెప్ట్ మీద మనకి ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చింది. సో డెఫినెట్లీ ఇది హ్యూజ్ సక్సెస్ అవుతుందండి. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో రావడానికి కారణం మన సంజీవ్ గారు. యాక్చువల్గా మా ప్రాజెక్ట్ చేశాం కానీ ముందు అది చాలా షార్ట్ స్టింట్ అది క్యారెక్టర్ అది. బట్ ఆయన గుర్తుంచుకొని అప్పుడు మంచి క్యారెక్టర్ ఇవ్వలేకపోయానని చెప్పి పిలిచి మరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాల్సింది తమాడా మీడియాలో ప్రతి ప్రాజెక్టు కుదిరినంత వరకు నేను ట్రావెల్ అవడానికి కారణం హర్ష అండి. హర్ష గారు సార్ ఎక్కడున్నారు హర్ష గారు? సో థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ సాయిదీప్ గారు. అండ్ ఎస్పెషలీ ఫ్రంట్ లైన్ లో ఉండి మొత్తం మార్నింగ్ నుంచి మనం ఫాలో అప్ చేస్తున్న ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్ అంతా అంటే మీరందరూ బ్యాక్గ్రౌండ్ అలా వర్క్ చేయడం వల్లే ఇలా యాక్చువల్గా ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చింది. మన సాయి గానే, మన పూర్ణ గారు కానీ లేకపోతే అచ్యుత్ కానీ వీళ్ళందరూ థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ అంటే నాకు తమాడా మీదతో నేను స్టార్టింగ్ నుంచి నేను ట్రావెల్ చేశాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్కి వెళ్తుందో. అండ్ ఇంకా చెప్పాల్సింది మిగతా మన కో ఆర్టిస్టులన్నీ మన హర్షవర్ధన్ గారు కానీ లేకపోతే ఆమని మేడం కానీ అందరూ. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మాకు ఎక్కడ ఏంటంటే బయట అంటే లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కదా, మెయిన్ స్ట్రీమ్ కానీ ఓటీటీ కానీ. అంటే హీరో హీరోయిన్ అంటే నాట్ టు కన్సర్న్ ఇది ఒక యాక్చువల్గా మనమే కొద్దిగా అనుకుంటాం మనం అంటే వాళ్ళతో మనం క్లోజ్గా ఉండలేమని చెప్పని. ఎక్కడ అసలు రాలేదండి. ఆనెస్ట్లీ అందరూ ఒకే రూమ్ లో ఉండేవారు. ఆ ఫ్లాట్ లో చేసేటప్పుడు అందరూ ఒక బెడ్ మీద లేకపోతే ఉన్న చైర్స్ అవైలబుల్ కూర్చున్నాను. అసలు ఏమాత్రం లేకుండా వెరీ డౌన్ టు ఎర్త్ ప్రతి ఆర్టిస్ట్ తో బిహేవ్ చేసి ప్రాజెక్ట్ చేశారండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ లో లిరిక్స్ రాయడానికి మెయిన్ రీజన్ సంజీవ్ గారు. సో నో పెళ్లి అనే సాంగ్ నేను సోలో బతికిలో రాశాను. సో అది విని యాక్చువల్లీ సార్ హీ కాల్ మీ టు ఆఫీస్ అనమాట. సో నాతో ఫస్ట్ సాంగ్ హలో హలో సింగిల్ అనే సాంగ్ అది రాయిస్తారు అనుకున్నాను. బట్ నాతో సింగిల్ కార్డ్ అనేది ఏ లిరిక్ రైటర్ కానీ ఒక డ్రీమ్ అండి. సో ఇందులో అన్ని 4 సాంగ్స్ నాకు రాసే అవకాశం ఇచ్చారు సంజీవ్ గారు. నేను ఆ ఛాలెంజ్ని టేకప్ చేసి నిలబెట్టుకున్నా అనుకుంటున్నాను సార్. సో ఇందులో చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి. ఒక లవ్ సాంగ్ మెరుపుల అనే సాంగ్ నాకు చాలా ఇష్టం అండి. అట్లనే బ్రేకప్ సాంగ్ అండ్ మీ అందరికి తెలుసు ఆహనా పెళ్ళంట టైటిల్ సాంగ్ ఇప్పుడు రీల్స్ లో చాలా మంచిగా ట్రెండింగ్ లో ఉంది. రాజ్ తరుణ్ గారికి దిస్ ఇస్ మై సెకండ్ సాంగ్ ఆఫ్టర్ స్టాండప్ రాహుల్. అందులో తప్ప అనే సాంగ్ రాశాను. ఇప్పుడు ఇందులో అన్ని సాంగ్స్ రాశాను. నేను చూసాను యాక్చువల్లీ ఎపిసోడ్స్. ఫస్ట్ సాంగ్ రాసినప్పటి నుంచి ఐ వాజ్ వాచింగ్ ద ఎపిసోడ్స్ అండ్ లిరిక్స్ రాస్తున్నా. అండ్ చాలా బాగుండింది. లీడ్ పేర్ కెమిస్ట్రీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్లీ మేడ్ రామ్ కామ్స్ అని చెప్పొచ్చు. నాకు నచ్చిన 2 లైన్స్ పాడి ముగిస్తాను. వనవాసం వెతికేనే కొత్తగా మధుమాసం తెరపీయంగ కళ్యాణం ఊరువాడ ఊగేటట్టు డోలు బాజా అదరగొట్టు ఆహాన పెళ్ళంట ఓహోన పెళ్ళంట. థ్యాంక్ యూ సో మచ్ సార్. Already we have seen the web series, first 2-3 episodes chusam. So I don't know what to speak because ade maatladindi actually. So only thing is I really want to thank everyone, every team member actually, starting from the artist, hero, heroine, director garu, dialogue writer, cinematographer, and production Tamada people, and all those guys were been working very hard to bring up this project. And I really want to thank Z team, actually the whole team which has been there, who really trusted us actually. So that's one great thing. And it was all our project. Now I really request the media to take this to the people. It should become people's product actually. So I'm sure that when people see it, they're going to enjoy it actually. So I request media to take it to the people. That's my thing. And I request people to watch it with their family. So thanks a lot. Thanks everybody. Thank you. రాత్రి 12 గంటలకి స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన వెంటనే బింజ్ వాచింగ్ చేసి మొత్తం అన్ని ఎపిసోడ్ చూడడం జరిగింది. ముందుగా ఇది రిలీజ్ అవ్వకముందే IMDbలో 9వ ర్యాంక్ సంపాదించుకొని మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్ కింద ఇండియా వైడ్ రావడం అన్నది ఎంత గర్వకారణం అన్నది అది ప్రేక్షకుల స్పందన నుంచి వచ్చింది. కాబట్టి ముందుగా ప్రేక్షకులకి థ్యాంక్స్ అండి. ప్రేక్షకులకి ఈ సందర్భంగా నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటుంది ఏంటంటే,
ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి వివరించడం కన్నా నా మనసులో ఉన్న 2 ఫీలింగ్స్ గురించి చెప్తాను. ఒకటి థ్యాంక్స్, రెండోది కంగ్రాట్స్. థ్యాంక్స్ దేనికి అంటే, ఇంత అద్భుతమైన సక్సెస్ని ఇన్స్టెంట్గా ఇచ్చి అటు ప్రేక్షకుల ఆదరణని మా ముందుకి అందరి ముందుకి తీసుకొచ్చిన మీడియా మిత్రులకి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. రావటమే 3.25 అలాంటి రేటింగ్స్ ఇవ్వటం అన్నది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని, కృతజ్ఞతను కలిగించాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అలాగే ఈ ప్రపంచం అంతా 2 కేటగిరీస్తో నిండిపోతుందని నేను అనుకుంటాను. ఆ 2 కేటగిరీస్ వండేవాళ్ళు, తినేవాళ్ళు. ఈ 2 కేటగిరీసే ప్రపంచం అని నేను అనుకుంటాను. కానీ మరి అది ఎందుకో తెలియదు, తినేవాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. చాలా బాగా తిన్నారు అంటారు, వండేవాళ్ళ పేర్లు ఎప్పుడు బయటికి రావు. అలాగే ఆ తినేవాళ్ళ కేటగిరీలో మా ఆర్టిస్టులు అందరూ వస్తారని నేను అనుకుంటాను. సో ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు, ఎందుకు చేయం? ఆర్టిస్టులందరికీ కావాల్సింది మంచి స్క్రిప్ట్, మంచి ప్లాట్ఫామ్, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి డైరెక్టర్. ఇంకా అవన్నీ సమకూరిన తర్వాత ఆర్టిస్టులు బాగా చేశారంటే ఖచ్చితంగా ఇక్కడ కొత్తగా ఉన్నవాళ్ళు, ఈ సిరీస్కి సంబంధించిన దాంట్లో చాలా మంది కొత్త ఆర్టిస్టులు నేను చూసి సర్ప్రైజ్ అయ్యాను. ఇక రాజ్ తరుణ్ దగ్గర నుంచి మొదలు పెడితే హీరోగా చిన్న క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ కొంతమంది రాజమండ్రి ఎపిసోడ్లో ఆ ఫైట్ సీక్వెన్స్ అవి చేశారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియవు, కానీ ఎంతో రియలిస్టిక్గా, ఎంతో న్యాచురల్గా చేస్తే నాకు అనిపించింది, ఓ మంచి ప్రాజెక్ట్, మంచి ప్రోడక్ట్ దొరికితే ఇంత బాగుంటుంది అనమాట అందరికీ ఎలివేషన్ అని. నాకు ఇష్టమైన రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన కొత్త యాక్టర్స్ లైక్ రవితేజ ఇస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ నాకు, ఆ మౌనాలాగ్ చేయటం అది అంతా. సో ఇవన్నీ నేను ఈ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి మా భుజాలు మేమే తట్టుకున్నట్టు ఉంటుందని అనిపించినా కూడా, ఇవన్నీ మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడేస్తున్నాను. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పిన కేటగిరీ తర్వాత కంగ్రాట్స్ ఎవరు చెప్దాం అనుకుంటున్నాను అంటే ద ప్రౌడ్ పేరెంట్స్. అమ్మా నిజంగా గ్రేట్. రాజశేఖర్ గారికి, జీవిత గారికి నిజంగా కంగ్రాట్స్ చెప్పాలనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి, అద్భుతమైన ఆర్టిస్ట్ని ఇచ్చారు. సో ఈమె నుంచి ఆగే ప్రసక్తి లేదు, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోతుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి అందరికీ మంచి పేరు వస్తుంది, ఆ విధంగా అవకాశాలు చాలా బాగా వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ డైరెక్టర్ సంజీవ్, రైటర్ దావుద్ గారు, ప్రతి ఒక్కళ్ళు, అలాగే డైలాగ్ రైటర్, అంటే పేర్లు మర్చిపోవచ్చు చాలా మందివి. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కానీ ఇంకా పేరున అందరినీ చెప్పడం టైం వేస్ట్. నేను అందరికీ, టీం అందరికీ, వాళ్ళందరి తరఫున వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, వాళ్ళ తరఫున మీకు థ్యాంక్స్ చెప్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, వండర్ఫుల్ యాంకరింగ్ చేస్తూ. పేర్లు మర్చిపోతూ ఉంటాం, అలాంటి ప్రతి పేరు గుర్తుపెట్టుకుని ప్రతి సీన్ని ఎలివేట్ చేసి, అసలు ఇంట్రడక్షన్ అప్పుడే మంజుష గారు చెప్తున్న తీరుకి నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను, అంత బాగా ఎలివేట్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ అండి. నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాను తొందరగా పెళ్ళిళ్ళు వద్దని. ఎనీవేస్, ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఫస్ట్ మీడియా అందరికీ హర్ష గారు చెప్పినట్టుగా మార్నింగ్ రాసిన ప్రతి రివ్యూ కూడా 3 and above 3 రేటింగ్ ఇచ్చి, అంటే అసలు లేవంగానే ఎంత మంచి ఒక న్యూస్ అనమాట. నైట్ అంతా టెన్షన్గా ఆబ్వియస్లీ ఒక టెన్షన్ ఉండింది, ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని, ఎలా అయినా కూతురు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేసింది శివాని. ఆబ్వియస్గా ఇంకా ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్టింగ్ బిగినింగ్లో ఉంది, ఎందుకండి వెబ్ సిరీస్ లాగా చాలామంది చాలా రకాలుగా అన్నారు, కానీ ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే అంత నచ్చిందండి. దావుద్ గారు, ఐ మస్ట్ ద వే హీ నరేటెడ్, అండ్ సంజీవ్ గారు, వీళ్ళందరూ. నేను ఒకటే అనుకున్నా, వెబ్ సిరీస్ ఏంటి, సినిమా ఏంటి, ఇంత బాగుంది కదా. ఎవరన్నా ఎక్కడన్నా అందరూ చూసేది మన ప్రజలే, ఇంట్లో చూసినా థియేటర్కి వెళ్ళి చూసినా. అది అసలు ఈ కోవిడ్ తర్వాత చాలా మంది ఒక ఏజ్ గ్రూప్ అంతా ఇంట్లోనే చూస్తున్నారు మూవీస్, ఓటీటీకి అలవాటు పడిపోయారు. ఇప్పుడే యాక్చువల్గా కృష్ణ గారిని వి మిస్ హిమ్ సో మచ్. ఇవాళ 3rd డే చిన్న కర్మ ఉండింది, అక్కడికి వెళ్ళేసి వచ్చాము. అక్కడ మన బి గోపాల్ గారు, ఇలాగా వాళ్ళ వైఫ్, చాలా మంది, గర్ల అరుణ కుమారి అక్క, వీళ్ళందరూ కూర్చొని తింటూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వచ్చేసింది కదా నిన్న నైట్ నుంచి, ఇప్పుడు వెళ్ళి వెంటనే చూడాలి, ఎంత బాగుందో అని వాళ్ళందరూ అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ వాళ్ళు అంటూ ఉన్నారు, మాకు అసలు ఓటీటీలో ఏం వస్తుందని చూస్తూ ఉంటాం, అబ్బా హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు అని. సరే, ఒక విధంగా చిన్న బాధ అనిపించింది, అయ్యో థియేటర్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారని. బట్ అట్ ది సేమ్ టైం
థియేటర్కి వెళ్ళే కంటెంట్ థియేటర్లో చూడాల్సిన కంటెంట్ వెళ్ళి థియేటర్లో చూస్తున్నారు. అండ్ ఐ థింక్ ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా వచ్చేసిందేమో ప్రేక్షకుల్లో. సో ఈ అండ్ సరే వెబ్ సిరీస్ చేసేసింది శివాని, కథ నచ్చింది, బాగుంది అనుకున్నాను, చేసేసింది. తర్వాత విచ్ సర్ప్రైజ్డ్ మీ ద మోస్ట్ అంటే ZEE5 ద వే దే ప్రమోటెడ్ అండ్ తమాడా ద వే దే ప్రొడ్యూస్డ్. అంటే ఏదో మనం వెబ్ సిరీస్ చేసేస్తున్నాం కదా, మనం ఇందులో డబ్బులు సంపాదించుకోవాలి, దీనికి ఇంతే వచ్చింది కదా, ఇంత అంటే నేను ప్రొడక్షన్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ డైరెక్టర్ అన్నీ చూశాను కాబట్టి డెఫినెట్గా తమాడా వాళ్ళకి కూడా ఒక గైడ్ లైన్ ఉంటుంది, ఈ బడ్జెట్లో మీరు చేయాలని. అంతే ZEE5 కూడా ఒక అండర్స్టాండింగ్తో స్టార్ట్ చేసి ఉంటారు. బట్ నాకు ఎక్కడ తమాడా వాళ్ళు వాళ్ళ బడ్జెట్ గురించి చూసి వెబ్ సిరీస్ షూట్ చేసినట్టు అనిపించలేదండి. స్వేర్ ఆన్ గాడ్, వాళ్ళు ఏది అన్న ఇదేదో బాగాలేదంటే వెంటనే రీషూట్ అంటే రీషూట్, లేకపోతే ఇది ఇక్కడ చేయాలంటే అక్కడ, దవ్వే ఆ లొకేషన్స్ కానీ నేను చూసి షాక్ అయిపోయాను. ఒక్కొక్క లొకేషన్కి 70,000 రోజుకి 1,00,000 ఇలా ఎట్లా సార్ ఖర్చు పెడుతున్నారు అని. ఇట్ వాస్ రియల్లీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. సో హ్యాట్స్ ఆఫ్ టు తమాడా. అండ్ అంతే ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ZEE5. అండ్ ఇప్పుడు ZEE5కి ఇంకా ఎక్స్ట్రా చెప్పుకోవాల్సింది ఏంటంటే ద వే దే హ్యావ్ ప్రమోటెడ్. ఏమి ప్రమోషన్ అండి, రాధాకృష్ణ వేణి గారు మీరు పైకి రాలేదు, అండ్ వాట్స్ నేమ్ శ్వేత గారు, అండ్ అంటే వీళ్ళిద్దరినే ఎక్కువ నేను ఇంటరాక్ట్ అవుతాను. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారని నాకు తెలియదు ZEE5లో. బట్ మ్యామ్ హ్యాట్స్ ఆఫ్ ద వే యూ హ్యావ్ ప్రమోటెడ్, హ్యాట్స్ ఆఫ్ టు ZEE5. అండ్ తప్పకుండా అందరూ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసే వెబ్ సిరీస్ ఇది, చాలా బాగుంటుంది, అందరూ చూడండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ శివాని ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకా టెక్నీషియన్స్ అందరి గురించి, లేకపోతే హర్ష గారి గురించి, డైరెక్టర్ గారి గురించి, అండ్ రాజ్ తరుణ్ అంటే ఈ షూట్ స్టార్ట్ ముందు నుంచే తను చాలా బాగా పరిచయం, ఇంకా ఈ షూట్ స్టార్ట్ అయింది మా ఇంట్లో అబ్బాయిలాగా అయిపోయాడు తను కూడా. సో ఇట్స్ బీన్ సో నైస్ ద ట్రావెల్ విత్ దిస్ టీమ్, ఈ మూవీ అంతా కూడా, ఐ మీన్ ఈ వెబ్ సిరీస్ అంతా కూడా. అండ్ ఐ థింక్ ఐ విల్ బి మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ నౌ ఆఫ్టర్ దిస్. అండ్ సడన్గా ఏమైనా షూటింగ్లు ప్యాచ్ వర్క్లు అన్నీ ఉంటే మా ఇంటి దగ్గరే చేసేసేవాళ్ళు. సో అంత బాగుండేది అనమాట. అండ్ థ్యాంక్స్ టు మీడియా ఇంత మంచి రివ్యూస్ ఇస్తున్నందుకు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చూస్తున్నారు, అందరూ చూసి ఇంత ఎంకరేజ్ చేస్తారని. అలాగే ZEE5 సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసి ఈ వెబ్ సిరీస్ని చూసి ఇంకా 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 దీన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్. కొన్ని శ్రేష్ఠులు ఐ మీన్ కొన్ని యాక్టివిటీస్ శివాని సినిమాలు చేయడం చూస్తే ఇదంతా ఎప్పుడు నేర్చుకుంది, చార్ నుంచి కింద పడడం ఇదంతా ఎప్పుడు చేసింది, ఇంత ఈజీగా చేస్తుందే అని నేను చాలా విషయాలు సినిమా చూసి తెలుసుకుని, ఎలాగైనా మనకు తెలియకుండా చేసి ఉంటారు అని అనుకున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే అందరూ శివానీని మెచ్చుకున్నారు, బాగా చేసింది అని. నేను ఇంకా చూడలేదు, ఎందుకంటే ఇవాళ పొద్దున లేవాలని పని ఉండింది, అందుకోసం నేను మళ్ళీ ఈ ఫంక్షన్ తర్వాత చూద్దామని అనుకున్నాను. ఎప్పుడు మామూలుగా ఏ సినిమా అయినా కామెడీ సినిమా అంటే నేను ముందు ఉంటా, ఫస్ట్ వెళ్ళి చూసేస్తాను. అదే ఇది వెబ్ సిరీస్ ఏం పెద్ద డిఫరెన్స్. నేను నిన్న నైట్ చదవాలని కూడా అనుకున్నా, వెబ్ సిరీస్కి సినిమాకి ఏ డిఫరెన్స్ అని. ఏ డ్యూరేషన్ మెయిన్ డిఫరెన్స్. వెబ్ సిరీస్ పెద్దగా ఉంటుంది, సినిమా కొంచెం చిన్నగా ఉంటుంది. అది పార్ట్గా వస్తుంది, సినిమా అట్ ఎ టైం వచ్చేస్తుంది. ఇది అట్ ఎ టైం వచ్చేసినట్టే. సో సో కామెడీ ఫిలిం అంటే ముందు ఉంటాను చూడడానికి. సో ఇది కామెడీ ఫిలిం అని తెలిసింది. సో ఐ వాంట్ సీ యాజ్ సూన్ యాజ్ ఈ ఫంక్షన్ వెళ్ళి ఇంటికి వెళ్ళగానే థియేటర్లో కూర్చొని చూడాలి. మీరు కూడా అందరూ చూడండి. అహనా పెళ్ళంట, వాళ్ళ ఆ మూమెంట్, ఆ డాన్స్ మూమెంట్ చాలా బాగుండింది. అందరూ చాలా బాగా చేశారు, ఈ హీరో, ఈ శివాని అందరూ ఆ మూమెంట్ అది చేస్తారు కదా. అప్పుడు నాతో వెంటనే చేయడం కష్టం, నేను డైరెక్టర్ నేర్చుకుని వస్తాం. సో మీరందరూ కూడా చూడండి, అందరూ ట్రై చేయండి. ఆ మూమెంట్ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది మిగిలిన వాళ్ళు చేస్తుంటే చూడ్డానికి. సో కోరియోగ్రాఫర్ గారు ఇక్కడ
చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ హిట్ దట్ మూమెంట్. సో ఈ వెబ్ సిరీస్ పెద్ద హిట్ కావాలి, మీరందరూ చూడాలి అని కోరుకుంటూ, ఇందులో రాజ్ తరుణ్ శివాని చెప్తూ ఉంటుంది ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అని. సో నేను ఎక్కువ సినిమాలు చూడలేదు, ఈ సినిమా ఐ వాంట్ టు సీ. అండ్ ఈ పోస్టర్సే ఇద్దరు చాలా బాగున్నారు, చాలా ముద్దుగా ఉన్నారు, అలాగే అన్ని ప్రతి స్టిల్ కరెక్ట్గా ఉన్నారు. సో హ్యాపీ. శివాని, థ్యాంక్స్ శివాని. మా అందరం గర్వపడాలా తీసుకొచ్చిన దానికి థ్యాంక్స్. రాత్రి నుంచి నిద్రపట్టలేదు, ఇందాక జీవిత గారు అన్నట్టుగా ఆ టెన్షన్ ఉండింది, ఏం మాట్లాడుతున్నా కూడా తెలియని పొజిషన్. బట్ చాలా హ్యాపీగా ఉందండి. మీడియా అంతా మంచి మంచి 3+ రివ్యూస్ ఇచ్చారు. మిగతా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ మొత్తం చూసి మళ్ళీ మీకు నచ్చినట్టుగా రివ్యూ ఇవ్వండి. దట్ విల్ బి అ హ్యూజ్ బూస్ట్ టు అవర్ టీమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, కృష్ణ గారు మన మధ్య లేకపోవడం ఇట్స్ ఐ గ్రేట్ లాస్ టు ఇండస్ట్రీ. బట్ ఆయన సినిమాల ద్వారా మన లైఫ్లో ఆయన ఎప్పుడు ఉండిపోతారు. సో అండ్ కమింగ్ టు, ఆల్రెడీ మీడియా వాళ్ళకి లేట్ అయింది కొంచెం. దెర్ ఇస్ అ సక్సెస్ ఫంక్షన్ అని విన్నాను ZEE5 టీం నుంచి, వెరీ సూన్. అక్కడ ఇంకా డీటెయిల్డ్గా విల్ టాక్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై కాస్ట్ అండ్ క్రూ. అండ్ ఇక్కడికి వచ్చిన జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హీరో హీరోయిన్ దే డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్ ఇన్ ద ఫిలిం. అందరూ వాళ్ళ గురించి పొగుడుతున్నారు. అండ్ మా మిగతా కాస్ట్ కానీ క్రూ కానీ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ విల్ సూన్ మీట్ ఇన్ సక్సెస్ ఫంక్షన్. ఆహనా పెళ్ళంట నిన్న రాత్రి రిలీజ్ అయిపోయింది 12 o'clockకి. మీరు ఇప్పుడు 3 ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా చూసారు. ఎలా అనిపించింది మీ అందరికీ? బాగుందా? థ్యాంక్ యూ. అండ్ రాత్రి నుంచి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నాకు తెలిసిన వాళ్ళు, ఫ్యాన్స్ అవుట్సైడర్స్ అందరు కూడా నాకు మెసేజెస్ పెడుతున్నారు, చూస్తున్నాము ఆర్ కంప్లీట్ చేస్తాము, చాలా బాగుందని. సో అండ్ మార్నింగ్ లెగడం మాకు ఒక గ్రూప్ ఉంది, ఆహనా పెళ్ళంట గ్రూప్. అందులో సంజీవ్ గారు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో లేవగానే ఫస్ట్ చూసింది రివ్యూస్ అన్నీ కూడా 3.5కి తక్కువ లేదు. సో చాలా చాలా హ్యాపీగా ఉండింది. అంటే మేము నమ్మి చాలా ఇష్టపడి చేసాం. బట్ సేమ్ వే రెస్పాన్స్ ఉంటుందా లేదా అన్న భయం ఉండింది. సో పొద్దున్న లెగ్గానే ఆ రివ్యూస్ చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా, ఇంకా ఆనందంతో, ఇంకా ఉత్సాహంతో we're all here now. And mummy, daddy, thank you so much for coming. And daddy, thanks to you, and thanks to you mummy. వీళ్ళు మమ్మీ డాడీ ఎంత సపోర్ట్ చేస్తారన్నది నేను మాటల్లో చెప్పలేను. నేను కానీ మా చెల్లి కానీ వీ బీన్ ఫేసింగ్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. అయినో మా కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, బట్ స్టిల్ చాలా ఓవర్వెల్మింగ్గానే ఉంది ఈవెన్ నౌ. బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ వారిద్దరు మమ్మీ డాడీ మాకు ఇచ్చే సపోర్ట్ వల్లే వీఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. అండ్ మమ్మీ డాడీ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్ అని అన్నప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ ప్రామిస్ యూ బోత్ అండ్ ఎవ్రీబడి అవుట్ దేర్, ఐ మేక్ యూ ఆల్ ఈవెన్ మోర్ ప్రౌడర్. అండ్ చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆన్ ది స్టేజ్ అండ్ టు ది ఆడియన్స్, మీడియా అందరికీ మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ అందరూ చెప్పేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మూవీ కాస్ట్ అండ్ క్రూ అండ్ ప్రొడక్షన్ హౌస్. తమాడా మీడియా గురించి ఫస్ట్ మాట్లాడాలి. మమ్మీ చెప్పినట్టు అసలు వెనకాడకుండా, కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు అండ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సో హర్ష గారు, సాయిదీప్ గారు, రాహుల్ గారు, మా సాయి, అనిల్, సో అందరూ చాలా చాలా బాగా చూసుకున్నారు అండ్ బాగా చేశారు. అలాగే ZEE5 గురించి మాట్లాడాలి. నేను నిజంగా నా హోర్డింగ్స్ చూసుకున్న ఫస్ట్ టైం నా ఫోటో హోర్డింగ్గా వచ్చింది. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ ZEE5 చాలా చాలా
బాగా ప్రమోట్ చేశారు. నాట్ జస్ట్ హైదరాబాద్లోనే కాదు, మేము వైజాగ్ తిరిగాం, విజయవాడ తిరిగాం, చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగాం. అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లో మొత్తం చాలా చాలా బాగా ప్రమోట్ చేశారు. నా ఫ్రెండ్స్ కూడా ఈషా రెబ్బా, నేను, రితు బర్మ అందరం మొన్న డిన్నర్కి వెళ్ళాం. సో వాళ్ళు ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నారు, ఈవెన్ వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ZEE5 అని అంటూ ఉన్నారు. సో రియలీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ చాలా బాగా మీరు జనాలకి చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా ZEE5కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు దే ఆర్ కమింగ్ అప్ విత్ అమేజింగ్ కంటెంట్. అండ్ మా అహనా పెళ్ళంటా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు ద కాస్ట్ అండ్ క్రూ, ఫస్ట్ అబౌట్ రాజ్. రాజ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్. నాకు 2017 నుంచి చాలా మంచి ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అర్ధరాత్రుల్లో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. నేను, శివాత్మిక, రాజ్ తరుణ్ పొద్దున వరకు నిద్రపోకుండా మాట్లాడుతుంటాం. సో చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. అందులో ఒకటి వాట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇస్ యాక్ట్ టుగెదర్. అది అహనా పెళ్ళంటాతో జరిగింది. అండ్ అహనా పెళ్ళంటాతో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఐ రియలీ ఫస్ట్ నేను కథ విన్నప్పుడు రాజ్ తరుణ్ గారు చేస్తున్నారు అన్నది ఇట్ ఎక్సైటెడ్ మీ ఈవెన్ మోర్. ఎందుకంటే యాక్ట్ రోల్ ఆయనకి, అండ్ ఆయనతో ఒక నాకు ఐ హ్యావ్ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మా ఇద్దరి కెమిస్ట్రీ, బికాజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అది బాగా కనిపిస్తుంది అని నాకు అప్పుడే అనిపించింది. అండ్ అవుట్కమ్ వచ్చినప్పుడు మాకు మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కరు అన్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్ సార్. నా గురించి ఎవరు ఇంత బాగా మాట్లాడలేదు ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్రిశూల్, రవి గారు, ప్లీజ్, వీళ్ళిద్దరితో నేను ఎక్కువ వర్క్ చేసింది రాజ్ తరుణ్ గారితో. తర్వాత మేము ముగ్గురం, వీళ్ళు ముగ్గురు, మేము నలుగురమే ఎక్కువ కాంబినేషన్ ఉంది మా నలుగురికే. సో ఒక అపార్ట్మెంట్లో చేసాం, 12 రోజులు చేసాం. రోజు పొద్దున స్కూల్కి రెడీ అయినట్టు ఫుల్ ఎంతూజియాజంతో వెళ్ళేదాన్ని, ఒక పిక్నిక్ వెళ్తున్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ, ఫర్ ప్లేయింగ్ అంతాక్షరి విత్ మీ. నాకు బోర్ కొట్టిన ప్రతిసారి వీళ్ళతోనే ఆడుకుంటూ ఉంటా. సారీ, ఇది ఒక కన్నీరు కూడా వస్తుంది అనమాట. స్టేజ్ పైన కన్నీరు పెట్టుకున్నా ఇదే వస్తుంది. ఓకే, లేదు అది ఒకసారి స్టార్ట్ అయితే ఆగదు. వీళ్ళందరూ నా టాలెంట్ అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. భద్రం గారు, మీతో నాకు కాంబినేషన్ లేదు, బట్ వేరే క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అలాగే చౌదరి గారు, మీతో ఒకే ఒక సీన్ ఉంది, ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈశ్వర్ గారు, అమేజింగ్ డాన్స్ మూమెంట్ అండి. అది నిజంగానే అందరికీ ఈజీగా వచ్చేటట్టు, సేమ్ టైం అందంగా ఉండేటట్టు, అలాగే ఆ సాంగ్కి మ్యాచ్ అయ్యేటట్టు చాలా బాగా కంపోజ్ చేశారు. నేను మీ పని నేను చేస్తున్నా, వెళ్ళిన ప్రతి ఊరంతా ఇది స్టెప్ అని చూపించి అందరితో చేపిస్తున్నా. సో మీరు నాకు సగం ఇవ్వాలి మీ రెమ్యూనరేషన్లో. సో ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ కళ్యాణ్ గారు, డైలాగ్స్ వదిలిపోయాయి. దావూద్ గారు, ఐ లవ్ యువర్ వర్క్. Please, I'm waiting for your next script. You always impress us, always surprise us. So, ఆయనే మా స్క్రిప్ట్, అహనా పెళ్ళంట స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ రాసింది దావూద్ గారే. సో మీరు చూసిన వాళ్ళందరికీ ఆయన టాలెంట్ అర్థమైపోయి ఉంటుంది, చూడని వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. సార్, శుభోదయం సుబ్బారావు గారు, మీతో నాకు ఎక్కువ కాంబినేషన్ లేదు, బట్ మనం కలిసి చేసిన 2-3 రోజులు ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. దేశిరాజ్ గారు, సాయి తేజ గారు, ఇంకో పేరు నాకు దేశిరాజ్ గారు అనే ఎక్కువ తెలుసు. ఆయన మా కల్కి స్క్రిప్ట్ రైటర్. సో అప్పటి నుంచి తెలుసు నాకు. సో గుడ్ టు అసోసియేట్ విత్ యూ అగైన్. అండ్ సంజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు, ఈ సచ్ స్వీట్ హార్ట్, ఎంత పేషెంట్గా అందరినీ కంఫర్టబుల్గా ఉంచుతూ, అట్ ద సేమ్ టైం నిన్న రాజ్ తరుణ్ గారు చెప్తూ ఉన్నారు, ఆయన కరెక్షన్స్ కూడా అందరికీ వినిపించేలా చెప్పరు, వచ్చి మా చెవులోనే విస్పర్ చేసి వెళ్ళిపోతారు. సో హీ మేక్స్ అస్ సో కంఫర్టబుల్ సెట్ మీద. అండ్ అందరు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ చెప్పింది ఓపెన్గా వినరు. లైక్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ డైరెక్టర్స్ హూ విల్ అండర్స్టాండ్ అస్. సో అలాంటి ఒక అండర్స్టాండింగ్ డైరెక్టర్ సంజీవ్ గారు. నాకు ఏ చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా ఆయన తెలియ చెప్తే హీల్ ఈదర్ కన్విన్స్ మీ ఆర్ హీల్ డూ సంథింగ్ టు మేక్ మీ ఫీల్ బెటర్.
లేదంటే నేను చెప్పిందనే చేస్తారు. సో హీఈస్ దట్ కంఫర్టబుల్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. అందరినీ ఎవరిని మిస్ చేయలేదు కదా. అండ్ ఇక్కడ లేని ఆమని గారు, పోసాని గారు, గెటప్ శ్రీను గారు, తాగ్బోత్ రమేష్ గారు, నిజంగా అందరితో వర్క్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉండింది. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఇంకెప్పుడెప్పుడు చేయొచ్చా వీళ్ళతో వర్క్ మళ్ళీ అని. అండ్ ఆహనా పెళ్ళంట మీరు సూపర్ డూపర్ సక్సెస్ చేస్తే మేము సీజన్ 2తో మళ్ళీ వస్తాం. I would love to work with this team again. సో అది మీ చేతిలోనే ఉంది. సో చూడండి, వాళ్ళందరూ తొందరగా వెళ్ళి చూసేయండి. అండ్ మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ లైక్ యూత్ అవనివ్వండి ఆర్ యూనో ఈచ్ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. దేర్ ఇస్ నథింగ్ దట్ ఆహనా పెళ్ళంటే డజంట్ హ్యావ్. సో ఎవరిని డిసప్పాయింట్ చేయదు. సో తప్పకుండా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివాని గారు. ఐ వాస్ జస్ట్ అబౌట్ చెల్లి చెప్పకపోతే తిడుతుంది అందుకని. నో బట్ షీ ఈజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. తను ఎప్పుడు తనకి వర్క్ లేకపోతే నాకు అసిస్టెంట్ జాబ్ చేస్తూ ఉంటుంది. సో షీ ఈస్ దట్ సపోర్టివ్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై సిస్టర్, నా కాన్స్టెంట్ సపోర్ట్ వాళ్ళు. అండ్ రాధా గారి గురించి, శ్వేత గురించి, రోహిత్ గురించి చెప్పానా? చాలా బాగా చూసుకున్నారు ప్రమోషన్స్ అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. పబ్లిసిటీ గురించి సూపర్ పబ్లిసిటీ చేస్తున్నారండి ZEE5. నిజంగా ఒక ఫిలిం, ఒక పెద్ద ఫిలిం పబ్లిసిటీ ఎలా ఉంటుందో అలా చేస్తున్నారు. ఆ పబ్లిసిటీని చేయడం ఇదంతా శివాని ఎక్స్పీరియన్స్ అయ్యింది, చేసింది అన్నీ చూస్తుంటే త్వరలో నేను కూడా మీ దీంట్లో చేయాలి అని మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి. వి లవ్ టు డూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇక్కడ దాకా వచ్చి మా 3 ఎపిసోడ్లు చూశారు, ఎంత టైం స్పెండ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా జీవిత గారికి, రాజశేఖర్ గారికి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ అండి. మీరు చూసేంత వరకు మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా. ఐ రియలీ హోప్ యూ లైక్ దట్. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, ఎక్కువ టైం తీసుకోను. ముందుగా మా రైటర్స్ దావుద్ గారు అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ రైటింగ్ సచ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ మమ్మల్ని అందరినీ ఇంత భరించి ఇంత మంచి సిరీస్ చేసిన మా డైరెక్టర్ సంజీవ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ మా ఈశ్వర్ యువర్ డార్లింగ్. నాకు ఇది సెకండ్ టైం ఇంత పని చేయడం, స్టాండప్ రావాలి చేశాను మళ్ళీ ఇది. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ అగైన్ అండ్ అగైన్. మీరు అవకాశం ఇవ్వాలి. బాగా బిజీ అయిపోయి ఈ మధ్య. అండ్ త్రిశూల్, రవి, భద్రంరావు, మా చౌదరి అందరూ కూడా ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ గైస్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక శివాని చెప్పినట్టు అప్పటి నుంచి ఇద్దరం కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అది ఆహనా పెళ్ళి అంటే రావడం చాలా హ్యాపీగా ఉంది. అంతకంటే ముఖ్యంగా అంత అద్భుతమైన యాక్టర్తో పనిచేయడం నా అదృష్టం. అంటే ఇది బిస్కెట్ కాదు, ఇది నిజం. థ్యాంక్ యూ. సేమ్ నాకు కూడా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. వద్దులే, నువ్వు చెప్తే బిస్కెట్లో ఉంది. అండ్ చివరికి సారీ హర్ష గారు, మీతో అంత ఎంజాయ్ చేసి అంత నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ పొద్దు నుంచి రివ్యూస్ అన్ని చాలా బాగా వస్తున్నాయి, అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని 8 ఎపిసోడ్స్ బింజ్ వాచ్ చేయగలిగే సిరీస్ అండి ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ZEE5 అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఫస్ట్ టైం ఇది వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ అవ్వడం, ఇదంతా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా వస్తుంది మీకు? అంటే టు బి ఆనెస్ట్ ఇప్పటిదాకా అసలు ఇది ఓటీటీ ఫీలింగ్ ఎక్కడ మా ప్రొడ్యూసర్స్ కానీ ZEE5 వాళ్ళు కానీ ఎక్కడ తీసుకురాలేదండి మాకు. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తమిళ మీడియా ప్రొడ్యూస్ చేసిన విధానం కానీ, ZEE5 వాళ్ళు దాన్ని తీసుకొని ఒక పెడస్లో పెట్టే విధానం కానీ అసలు ఎక్కడ కూడా ఫీలింగ్ రాలేదు ఇప్పటిదాకా. సో అండ్ ఆల్సో చేసేటప్పుడు కూడా అసలు ఎక్కడ తెలియలేదు మాకు ఇప్పటిదాకా. మీరు ఎవరైనా చెప్తే తెలియాలి తప్ప సిరీస్ అని చెప్పి ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు మాకు. అండ్ చూసేటప్పుడు మీకు కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా. సో నాకైతే అసలు ఏం అనిపించట్లా. సేమ్ ఎక్సైట్మెంట్, నర్వస్నెస్ కూడా అంతే ఉంది, ఎక్సైట్మెంట్ అంతే ఉంది. సో పొద్దు నుంచి రివ్యూస్ అలా బారడం వల్ల మచ్ మోర్ కంఫర్టబుల్. సూపర్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్.
Done. Thank you.